టీవీ యాంకర్‌గా పనిచేసే స్వేచ్ఛ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చూసాం. అయితే చాలా బాధ అనిపించింది. చిన్న వయసులో పైగా ఒక ఆడపిల్ల ఉన్న తల్లి ఆ రకంగా చేయడమైతే అందరినీ కంటతడి పెట్టించింది. స్వేచ్ఛ అనే పేరు వినడానికి ఎంత బాగుందో, స్వేచ్ఛగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ పేరు వినడానికి ఎంత బాగున్నా కూడా ఆ అమ్మాయి జీవితం మాత్రం అంత బాగోలేదనే చెప్పాలి. ఆ అమ్మాయి జీవితంలోనే కాదు, సొసైటీలో ఇలాంటి జీవితాలని చాలామంది గడుపుతున్నారు. చేసుకున్న భర్తతో విభేదాలు రావడం, విడాకులు తీసుకోవడం, లేదంటే రెండో పెళ్లి చేసుకోవడం, మళ్ళీ అక్కడ కూడా సరిగ్గా సెట్ అవ్వకపోవడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఎవరో ఒకళ్ళు అంటూ నేను నిన్ను బాగా చూసుకుంటానని ఎవరో ఒకరు మనకు దగ్గర అవ్వడం, మళ్ళీ వాళ్ళతో కూడా సఖ్యత లేకపోవడం, ఇదిగో చివరికి జీవితాలని ఈ రకంగా చేసుకోవడం మనం చాలామందిని చూస్తున్నాం. ముందు భర్త వల్ల విడాకులు అయిపోయాయి, రెండో భర్త వల్ల విడాకులు అయ్యాయి, ఆ పాప ఉంది, ఒక పక్క తల్లిదండ్రులు వచ్చి ఏదో ఒకటి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏది నిర్ణయించుకోలేకపోయింది. నా జీవితం ఇంతే, నాలాగా మా కూతురు బతకూడదు అని చెప్పేసి నేను స్వేచ్ఛగా బతకాలనేని తన కష్టమేదో తను చూసుకుని చక్కగా సపరేట్గా ఎక్కడో ఉంటుంది. కానీ మధ్యలో వ్యక్తి ఎవరో ఒకళ్ళు పరిచయాలు అవ్వడం వల్ల సరే జీవితం కొంతైనా సంతోషంగా ఉంటుందేమోనని అవతల వాళ్ళని నమ్మింది పాపం. కానీ అవతలవాడు కూడా ఏంటో జీవితాన్ని ప్రశాంతంగా ఉంచలేకపోయాడు. ఈ రోజున ఆ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక రాజకీయ పార్టీలో తిరుగుతూ ఉన్న వ్యక్తి ఈ అమ్మాయికి పరిచయం అవడం, అన్నీ నేను చూసుకుంటానని ఈ అమ్మాయితో సహజీవనం చేయడం ఇలా జరిగింది. కానీ అక్కడ కూడా విభేదాలు వచ్చాయి. ఎందుకంటే అతనికి కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి భార్య పిల్లలు ఉన్న వ్యక్తి ఈ అమ్మాయితోటి ఎంతకాలం అని ఉంటాడు చెప్పండి? వస్తాడు, వెళ్తాడు, చూస్తాడు, టైంపాస్గా గడుపుతాడు. కానీ మొత్తానికే సర్వస్వం తన భార్యను వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు కదా. కానీ ఏదో ఒక తోడు ఉంటాడులే అని ఈ అమ్మాయి భావించిందో, లేదు అని అంటే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందో, ఏం జరిగిందో తెలియదు. కానీ వీళ్ళిద్దరి మధ్యన కూడా విభేదాలు అయితే వచ్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా అడగకుండా ఉంటారా అండి? అమ్మ ఏంటమ్మా 2 సార్లు పెళ్ళిళ్ళు చేసుకుని నీ జీవితం ఇలాగైంది, 3వసారి అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, అలాంటి వాడిని నమ్మకమ్మా, మోసపోతావు అని ఏ తల్లిదండ్రులైనా కూడా చెప్తారు. మరి ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటని వినకుండా తల్లిదండ్రులే ఈవేళ మా జీవితానికి శత్రువులని, తల్లిదండ్రులే ఇదంతా చేశారు, తండ్రి మాటల వల్లే ఆ అమ్మాయి ఈ రోజున ఇలా చేసిందని ఆ పూర్ణచంద్రరావు చెప్తున్నాడు. ఈరోజు చూడండి, నిన్న ఆ ఘటన జరగగానే పరిగెట్టుకుంటూ తల్లిదండ్రులు వచ్చారు. కానీ ఇన్ని రోజులు కలిసి ఉన్న వ్యక్తి వచ్చాడా? పాప ఏమైందని వచ్చాడా? ఏం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడా? ఏమీ లేదు. కానీ పోలీసులు వెళ్ళి ఆ కుటుంబాన్ని అడిగేసరికి బయటికి రాకుండా ఇంకో 4-5 పేజీల లెటర్ని బయటికి రాశాడు. ఆ పూర్ణచంద్రరావు చెప్తున్న విషయాలు ఏంటంటే, నాకు పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎంత డబ్బును ఖర్చు పెట్టాను, తనని నేను ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాను, ఆ పాపని నేను ఎంత బాగా చూసుకున్నాను, ఆ అమ్మాయిని నేను ఎంత సంతోష పెట్టానని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ఇంత పొడుగు లెటర్ రాసి చివరికి నిందలు ఎవరి మీద వేశారంటే కన్న తండ్రి మీద వేశాడు. ఆ రోజున కన్న తండ్రి వచ్చి తిట్టబట్టే తన కూతురు అలా చేసింది, నా వల్ల అయితే ఆ అమ్మాయి చనిపోలేదని ఈ రోజున లెటర్లు రాశారు. చూసారా అండి, చివరికి నిందలు ఎవరిపైన వచ్చాయంటే కన్న తండ్రి మీద వచ్చాయి. అంటే కన్న తండ్రి మంచి మాటలు చెప్పడం తప్పైందా? తనకి గతంలో 2 పెళ్ళిళ్ళ వల్ల కూడా ఆ అమ్మాయి జీవితం బాగోలేదని, 3వసారి కూడా ఇలాంటి దెబ్బ తినకూడదని ఏ తండ్రి అయినా చెప్తారు. మరి ఆ తండ్రి చెప్పినందుకు ఆ అమ్మాయి అలా చేసిందని అనుకోవాలా? చూడండి, ఇప్పుడు ఈ రోజున 13 ఏళ్ల కూతురుంది, ఆ పాప అబద్ధం చెప్పదు కదా, ఆ అమ్మాయి చెప్తుంది కదా, నీ వల్లే మా అమ్మ చనిపోయిందని ఆ పూర్ణచంద్రరావునే డైరెక్ట్గా ఫోన్లో అడిగింది. మరి అలాంటప్పుడు తండ్రి మీద నిందలు ఎందుకు వేస్తారు చెప్పండి? ఏదైనా కానివ్వండి, ఆడవాళ్ళు ఈ అమ్మాయి ఒక్కటనే కాదు, ఇలాంటి గొడవలతోటి ఇబ్బందులు పడేవాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. ఏదైనా సరే లీగల్గా ఉంటే మనం ఏదైనా ప్రశ్నించడానికి ఉంటుంది. కానీ ఇలా మధ్యలో పరిచయాలు పెంచుకుని ఏదైనా చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకుని ఉండుంటే ఈవేళ ప్రశ్నించడానికి ఉండేది. కానీ ఈ ఫ్రెండ్షిప్ అంటూ నేను ఏదో అండగా ఉంటానని అంటూ పాపం ఆ మధ్యలో వచ్చి ఈ అమ్మాయి ఒంటరితనాన్ని అలుసుగా తీసుకుని మధ్యలో ఎవరో ఒకళ్ళు పరిచయాలు పెంచుకుని ఈ రోజున ప్రాణాల మీదకి తీసుకొచ్చేదాకా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఈ వేధింపులన్నీ భరించలేక ఆ అమ్మాయి చనిపోయింది. కానీ ఈ పసిపాప, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? ఏ తల్లైనా కూడా నాలాంటి జీవితం నా కూతురుకు రాకూడదు, నా కూతురు భవిష్యత్తు చాలా బాగుండాలని ఆ అమ్మాయి కలలు కంది. కానీ ఇప్పుడు తల్లే లేకుండా పోతే ఇప్పుడు ఆ పిల్ల భవిష్యత్తుని ఎవరు చూడాలి చెప్పండి? ఈ పూర్ణచంద్ర ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు వచ్చి ఆ పాపని తీసుకుని వెళ్ళి చూస్తాడా? ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యే కదా ఆ పాపను చూసుకోవాల్సింది. మరి కన్న తండ్రి మీద నిందలు వేయడం ఏంటండి?
ఒకసారి మోసపోయినా, రెండోసారి మోసపోయినా, మూడోసారి మాత్రం మోసపోకూడదని ఏ తండ్రైనా చెప్తాడు. ఏదో ఒక 4 మంచి మాటలు చెప్పి ప్రేమగా దగ్గరకు తీసుకునేసరికి వాళ్ళే సర్వస్వం, వాళ్ళే నా జీవితం అని అనుకుని భ్రమలో పడి అతను నమ్మింది. కానీ చూసారా అండి, ఆ వేధింపులే కావచ్చు, మానసిక క్షోభే కావచ్చు, జీవితానికి ప్రశాంతత లేకపోవడం, ఏదో కష్టపడి సంపాదించుకుంటుంది కానీ తన జీవితం తనకి క్వశ్చన్ మార్క్ లాగానే కనబడింది. రేపు నా పిల్ల భవిష్యత్తు ఏంటి, నాకంటూ ఎవరున్నారని ఏం చెప్పుకోవాలి అని పాపం అమ్మాయిలో మానసికంగా కుంగిపోయింది. అందుకే లీగల్గా పెళ్లి చేసుకుని ఉండుంటే ఈవేళ నా భర్త అని బయటకు వచ్చి చెప్పుకునేది. కానీ ఆ అమ్మాయికి చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆ కన్న తండ్రే చెప్తున్నాడు, అమ్మ పెళ్లి చేసుకుంటే ఏదైనా కూడా మనం బయటికి పబ్లిక్గా చెప్పుకోవడానికి బాగుంటుంది, ఒక ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే వాడు రేపు మోసం చేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని ఆ కన్న తండ్రి చెప్తున్నాడు. మరి ఆయన అడిగిన దాంట్లో కూడా కరెక్టే ఉంది కదా. తండ్రే చెప్తున్నారు వాళ్ళిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, కానీ మాకు ఏ రోజు చెప్పేది కాదు, నేను చూసుకుంటానని మాట్లాడేది. కానీ ఈవేళ మాత్రం వాళ్ళిద్దరి మధ్య గొడవల వల్లే నా కూతురు చనిపోయిందని ఆ తండ్రి చెప్తున్నారు. ఏది ఏమైనా కూడానండి, తన భార్య పిల్లలు ఉన్న ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి నిన్ను నేను ప్రేమగా చూసుకుంటాను, నువ్వంటే ఇష్టమని అంటే మాత్రం ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా నమ్మదు. అవి తాత్కాలికమైన ప్రేమలు మాత్రమే, అవి ఖచ్చితంగా జీవితకాలం మీతో కలిసి ఉండే ప్రేమలు మాత్రం కావు. మీరు ఏదైనా తేడా వచ్చింది అని అంటే మనం ధైర్యంగా వెళ్ళి అతన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు. నువ్వెవరు అని అనే స్థాయికి వస్తుంది. అవతల వ్యక్తి ఏదైనా మోసం చేశాడంటే మీకు అడిగే హక్కు కూడా ఉండదు. రేపు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ భార్య కూడా ఉంటుంది, నువ్వెవరు వచ్చి నా భర్త గురించి మాట్లాడుతున్నావు అని అతని భార్య కూడా అడుగుతుంది. ఎప్పుడైనా సరే కన్న పిల్లల్ని భార్యని వదులుకొని వేరే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా జీవితంలో నమ్మకూడదు. అక్కడ సొంత భార్యనే మోసం చేసి మీ దగ్గరికి వచ్చాడంటే మిమ్మల్ని మోసం చేసి రేపు పొద్దున్న వదిలేయడానికి గ్యారంటీ ఏముంటుంది చెప్పండి. కానీ ఈ అమ్మాయి జీవితంలో పాపం నమ్మి మోసపోయిందనే చెప్పాలి. బయట వ్యక్తులు వచ్చి మన జీవితంలో దూరడం వల్ల ఇంకా మనశ్శాంతిని కోల్పోతాం. ఈ అమ్మాయి చక్కనైన ఉద్యోగం చేసుకుంటుంది, చక్కగా సంపాదించుకుంటుంది, ఇంక ఇలాంటి కనెక్షన్లన్నీ పెట్టుకోకుండా చక్కగా తల్లిదండ్రులతో ఉండొచ్చు, లేదంటే సపరేట్గా ఉన్న తల్లిదండ్రులు వచ్చి వెళ్తూ ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి హాయిగానే బతకచ్చు, పెళ్లి చేసుకోకపోయినా కూడా తన కూతురు ఉంది కాబట్టి ఇలాగే సంతోషంగా జీవితాన్ని గడపచ్చు. కానీ ఈ మధ్యలో ఈ పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో మరి అతని మాటలు నమ్మి అతన్ని తీసుకొచ్చి ఇంట్లోకి పెట్టడం ఇదైతే మరి కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుని పాపం తన పాపను అన్యాయం చేసి ఈ రోజున తన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పూర్ణచంద్రరావు వచ్చి పాపం చూస్తాడా చెప్పండి. నేను అప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నేను ఈ ఊరు తీసుకెళ్ళానని ఇలాంటి లెక్కలు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇవన్నీ ప్రాణాలను కాపాడతాయా? ఇవన్నీ ఇప్పుడు ఆ పాప జీవితాన్ని కాపాడతాయా? కానీ ఇవి ఎవరూ గుర్తించరు. అసలు లైఫ్ అంటే ఏంటి, చివరికి ఏమవుతుంది, నాతో చివరి వరకు ఇతను ఉంటాడా, మరి ఇతని పరిస్థితి ఏంటి, రేపు నేను ఇతన్ని ఏదైనా నిలబెట్టి అడిగే హక్కు నాకు ఉంటుందా అని ఇలాంటి ప్రశ్నలు మాత్రం ఎవరూ తెలుసుకోలేరు. పోనీ పెళ్లి చేసుకుందామని అంటే అక్కడ పెళ్ళి అనేసరికి సైడ్ అయిపోతారు. అంటే భరోసా లేని జీవితాలు అనమాట, గ్యారంటీ లేని జీవితాలు. నువ్వెన్నాళ్ళు ఉంటావో నేనెన్నాళ్ళు ఉంటాను, అందుకే మనకు నచ్చినంత కాలం కలిసి ఉందాం, తర్వాత విడిపోదాం అనే స్థాయిలోనే ఉంటున్నారు తప్ప ఏది కూడా గ్యారంటీ లేని జీవితాలు. అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే నాతోనే ఉండాలి, నాతో కలిసి ఉండాలి, నా మనిషి అని నేను నలుగురికి చెప్పుకోవాలని ఇలా కలలు కంటారు. కానీ ఈ మగవాళ్ళు ఆ విషయం మాట్లాడేసరికి సైడ్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆడవాళ్ళు ఆ బాధను భరించలేక ఇన్నాళ్ళు కలుసున్న ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని వీడు నన్ను మోసం చేశాడని ఏదో ఒకటి చేసుకుని ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. కానీ వెనకాలన్న పిల్లల పరిస్థితి ఏంటనే విషయాన్ని ఎవ్వరూ గుర్తించుకోరు. ఈ సహజీవనాలంటూ చేయకండి, చివరికి మోసం చేస్తారు, అవసరానికి వాడుకొని వదిలేస్తారు. మీరు పెళ్ళి అనగానే వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మీదే ప్రేమ చూపిస్తారు. కానీ ఇవన్నీ టైంపాస్ కార్యక్రమాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా అది వాళ్ళకి అర్థం కాదు. చివరికి మన జీవితానికి ఏంటి, నాకేదైనా కష్టం వచ్చిందంటే నిలబడతాడా, వీడు నా మనిషి అని నేను చెప్పుకునే ధైర్యం ఉందా అనేవి ఇలాంటివి ఎవరు కూడా ఆలోచించుకోరు. చివరికి చూసారండి, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అన్యాయం అయిపోయింది ఎవరు? పాపం తన కన్న కూతురు. తన జీవితం చిన్న వయసులోనే ఈ రకంగా అయిపోయిందనంటే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదు చెప్పండి. ఇప్పుడు కన్న తల్లిదండ్రులే కదా బాధపడేది. ఇప్పుడు ఈ పాపను చూసుకోవాల్సింది ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రులే కదా. వాళ్ళు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. ఈ పాపకి ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తల్లిదండ్రులే చెయ్యాలి అని అంటే వాళ్ళకు కూడా బెంగ అనేది ఉంటుంది కదా, ఈ ఆడపిల్ల పరిస్థితి ఏంటి అనేది. కానీ ఎప్పుడైనా సరే ముందే మీరు తెలుసుకోండి, స్వేచ్ఛగా బతకాలి, నన్ను మా నాన్న తిడుతున్నారు, మా అమ్మ తిడుతుంది, నేను చేసే తప్పు అంటున్నారు అని మీరు అనుకుంటారు. కానీ చివరికి మీ జీవితం ఏంటి, ఈ వ్యక్తితో కలిసి ఉంటే నాకు ఈ వ్యక్తి గురించి మాట్లాడే హక్కు ఉంటుందా, పెళ్లి చేసుకున్న భర్త కాదు, స్నేహం
స్నేహం పరిచయాలు సహజీవనాలు అని అంటూ చేస్తే చివరికి ఏమవుతుంది అనేవి ఇలాంటివి కూడా మీరు బాగా ఆలోచించుకోండి. ఏదో కాసేపు హోటల్కి తీసుకువెళ్ళాడు, సినిమాకి తీసుకువెళ్ళాడు, బట్టలు కొనిపెట్టాడు, ఆ ఊరు తీసుకువెళ్ళాడు, ఈ ఊరు తీసుకువెళ్ళాడని ఇవే జీవితం అని ఎప్పుడూ అనుకోకూడదు. మన రోజు ఈ రోజు గడుస్తుంది కదా అని చూసుకోకూడదు. మనకిది స్టాండర్డ్గా నమ్మకంగా మనతో ఈ జీవితం ఇలాగే ఉంటుందా లేదా అనేది కూడా మీరు గమనించుకోవాలి. కాబట్టి ఈ అమ్మాయి ఒక్కతే కాదు, సొసైటీలో చాలామంది పాపం ఇలాంటి జీవితాలను గడుపుతున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ పిల్లల్ని నమ్ముకోండి, పాపం మీ పిల్లల్ని అన్యాయం చేయకండి. ఇటు తండ్రి లేక ఇటు తల్లి లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారు చెప్పండి. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మీ పిల్లల గురించి మీరు ఆలోచించరు. స్వేచ్ఛగా బతకడం తప్పులేదు, కానీ మనం అతిగా కూడా చేయకూడదు. ఆ స్వేచ్ఛే మన జీవితాలను ఒక్కోసారి హరించి వేస్తుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాంటి సహజీవనాలకి ఇలా మోసం చేసేవాళ్ళు ఎవరైనా మీతోటి ఉంటే కనుక ఈ రోజు నుండి అయినా సరే కట్ చేసుకుని చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు కష్టపడి సంపాదించుకొని మీ పిల్లలకి ఇంత అన్నం పెట్టండి, హాయిగా పిల్లలతోటి గడపండి. అంతేగాని ఇలాంటి లేనిపోని సమస్యల్ని మీద పెట్టుకుని లేనిపోని టెన్షన్లు పెట్టుకుని మనశ్శాంతి లేని జీవితాలను మాత్రం ఏ ఆడవాళ్ళు కోరి తెచ్చుకోకండి. ఏ రోజు ఏ క్షణం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ప్రతి దానికి కూడా వాళ్ళకి అణిగి మణిగి ఉండాలి. వాడు ఏం చెప్తే అది చెయ్యాలి, వాడు చెప్పినట్టే మనం బతకాలి. ఇలాంటి జీవితం మనకు అవసరమా చెప్పండి? మన పిల్లల ముందు కూడా మనం చులకనైపోయే పరిస్థితి. అమ్మ వీడేంటమ్మా వచ్చి నిన్ను ఇలా అంటున్నాడని పిల్లలు ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు చెప్పండి?